హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ తర్వాత ఆర్ మల్లవరం అనే లొకేషన్ మీద ఒక చిన్న ఆ లొకేషన్ రాబోయే 4-5 ఏళ్లలో ఎలా అవుతుందో ఒక 1 మినిట్ వీడియో మీకు చేస్తున్నాను. తిరుపతిలో గతంలో అందరూ మిస్ అయిన లొకేషన్స్ చెర్లోపల్లి, తనపల్లి, చిగురవాడ, మంగళం. సో ఆల్మోస్ట్ తిరుపతిలో ఇప్పుడు ఉన్న ఒక ప్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ గతంలో ఈ 4 లొకేషన్స్ వాటిని క్యాచ్ చేయలేకపోయారు. అంటే వాటి యొక్క గ్రోత్ని ముందుగానే గెస్ చేయలేకపోయారు. అంటే వాటిని దూరం ఫీల్ అయ్యారు. అవి తిరుపతికి దూరంగా ఉన్నాయనుకున్నారు. మంగళం, చెర్లోపల్లి, తనపల్లి, చిగురువాడ. కానీ ఇప్పుడు అక్కడ మనం అంకణం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. అక్కడ కొని ఇల్లు కట్టాలంటే ఎంత కావాలో కూడా తెలుసు. కానీ ఇప్పుడు తిరుపతి తూర్పులో అంటే ఈస్ట్ తిరుపతిలో ఒక లొకేషన్, అంటే మనకు కాళాశ్రీ వెళ్ళే రోడ్లో ఎయిర్పోర్ట్ తర్వాత వెదళ్ళ చెరువు అంటే గుత్తివారిపల్లె వరకు మీకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి గుత్తివారిపల్లె వరకు హైవే మీద ఉండేదంతా కూడా 90% గవర్నమెంట్ భూమే. అంటే ఏపీ ఎస్పీడీసీఎల్ వాళ్ళది, ఇట్లా ట్రాన్స్కో, జెన్కో చెరువులు, ఏపీ ఐఏసీ భూములే ఉండేది. మళ్ళీ పట్టాల్యాండ్ ఉండేది గుత్తివారిపల్లి నుంచి ఎయిర్పేడ్ ముందు కిలోమీటర్ వరకు, అంటే ఎయిర్పేడ్ రైల్వే స్టేషన్ ముందు వరకు. సో ఈ కొద్ది గ్యాప్లో ఇప్పుడు ఆర్ మల్లవరం దగ్గర మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్కి చెందిన ఎక్స్ మినిస్టర్ ఆయన మల్లారెడ్డి ఒక యూనివర్సిటీని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాడు. దానికి తోడు ఆల్రెడీ దానికి దగ్గరలోనే టీసీఎల్, డిక్సన్ లాంటి ఎన్నో ఒక 20 కంపెనీలు ఆపరేట్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే అమరా హాస్పిటల్ ఉంది, ఐఐటి, ఐజర్ లాంటివి. అంటే వీటన్నిటికీ సెంటర్ పాయింట్ ఈ ఆర్ మల్లవరం అనేది. కరెక్ట్గా ఆర్ మల్లవరంలోనే హైవే మీద ఒక పెద్ద క్యాంపస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మల్లారెడ్డి యూనివర్సిటీ. రాబోయే 3-4 ఏళ్లలో యూనివర్సిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయ్యాక ఇక్కడంతా పీజీ హాస్టల్స్, అంటే అకామిడేషన్, అంటే రెసిడెన్షియల్ పర్పస్కి కానీ లేదు స్టూడెంట్స్, లేదు ఇక్కడ జాబ్స్ చేసే ఈ టీసీఎల్, డిక్సన్, ఎయిర్పోర్ట్ వీటిలో ఎంప్లాయీస్కి, అంటే ఒక పేయింగ్ గెస్ట్, ఒక బ్యాచిలర్స్కి కానీ లేదు రెసిడెన్షియల్ ఫ్యామిలీస్కి కానీ ఒక మంచి డిమాండ్ ఉన్న లొకేషన్గా ఈ ఆరు మల్లవరం కన్వర్ట్ అవుతుంది. సో ఆల్రెడీ అక్కడ ఒక ప్లాట్ ఉన్న వాళ్ళు తొందరపడి అమ్మబాకండి. 2030కి రెసిడెన్షియల్ సైట్లు అక్కడ 1,00,000 దాటేస్తుంటాయి. ఇంకా రోడ్డు మీద కమర్షియల్ అయితే 2 లక్షలు దాటి వెళ్ళిపోతాయి. కొనాలనుకున్న వాళ్ళు ఉంటే తొందరపడి కొనుక్కోండి. కానీ ఎవరన్నా అమ్మాలి అనుకుంటే దాని విలువ తెలియకుండా ఇప్పుడు అమ్మబాకండి. గెస్ట్ చేయండి, రాబోయే 2030 కల్లా ఆరు మల్లవరం ఒక పెద్ద కమర్షియల్ హబ్ అవుతుంది. ఈరోజు మంగళం రోడ్డు ఎలా అయితే మొత్తం షోరూములతో నిండిపోయిందో, ఎందుకంటే ఈరోజు తిరుపతి సెంటర్లో ఉన్న యూనివర్సిటీ తర్వాత తూర్పులో అటు కాళాశ్రీకి కానీ, వెంకటగిరికి కానీ, ఇటు తిరుపతికి కానీ ఒక జియోగ్రఫికల్గా, భౌగోళికంగా కరెక్ట్గా ఉన్న లొకేషన్ ఈ ఆరు మల్లవరం అనేది. అక్కడ ఈ యూనివర్సిటీ వస్తుంది. రెసిడెన్షియల్గా కూడా ఆరు మల్లవరం 360 డిగ్రీస్లో అంతా అన్ని లేఅవుట్లు వేసేస్తున్నారు. ఈ రోజే 75,000, 80,000 అంకణం వెళ్తుంది హైవే మీద. లోపలికి ఉంటే 60,000 మినిమం ఉంది. ఈ 4 ఏళ్ళు కానీ వెయిట్ చేయగలిగితే ఆరు మల్లవరంని ఒక కొత్త ఒక టౌన్షిప్, తిరుపతిలో ఒక న్యూ ల్యాండ్ మార్క్, అక్కడికి రాగానే మీకు అర్థమవుతుంది. ఒక 4 ఏళ్ళు వెయిట్ చేయండి. ఒక్కసారి మీకున్న నాలెడ్జ్తో కూడా ఇప్పుడు నేను వీడియోలో పెట్టింది కరెక్టో కాదో ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్.